నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 140. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థం కావట్లేదు. ఈసారి జరిగిన తప్పు ఇంకోసారి అస్సలు జరగనివ్వను. ఆలస్యమైనా మంచిది. అన్ని విధాలా నీకు తగిన వాడిని, మంచివాడిని వెతికి పట్టుకుని తీసుకొస్తాను అని అంటుండగానే ఇంటి ముందు కారు ఆగగా గుమ్మం వైపు చూశారు ముగ్గురు. కారులో నుండి దిగిన ప్రేమ్, అదవ్, ఇషులను చూడగానే పూజ మొహం బ్రైట్గా వెలిగిపోయింది. బాగున్నారా బాబు? బాగున్నావా అమ్మ? భాస్కర్, రమ్మ లేచి ఎదురుగా వెళ్ళి పలకరించగా వాళ్ళకి చిరునవ్వుతూ బదులిస్తూ లోపలికి అడుగుపెట్టారు ప్రేమ్ వాళ్ళు. ఎంత పెద్ద గండం తప్పిందో తెలుసా అమ్మా? వాడి గురించి పూజ తెలుసుకుని ఉండకపోతే దాని జీవితాన్ని మేమే చేతుల నాశనం చేసిన వాళ్ళం అయ్యేవాళ్ళం అంది రమ ఎమోషనల్గా. ఇప్పుడేం జరగలేదు కదా ఆంటీ, వరి అవ్వకండి. దాని అదృష్టం బాగుండి వాడి గురించి ముందే తెలిసింది అంటూ తనని హత్తుకుంది ఇషాన్ని. మీరు కూర్చోండి, నేను టీ తీసుకొస్తాను. తనని వదిలి రమ కిచెన్లోకి వెళ్ళగా భాస్కర్తో పాటు చైర్లో సెటిల్ అయ్యారు అందరూ. భాస్కర్ ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. దీర్ఘ ఆలోచనలో ఉన్న అతని భుజం మీద చేయి వేశాడు అదవ్. తేరుకొని అతని వైపు చూశాడు భాస్కర్. ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? వదిలేయండి అంకుల్. ఎలా వదిలేయగలనదవ్? తెలిసిన వాళ్ళని గుడ్డిగా నమ్మి సంబంధం కలుపుకోవాలని చూసాం. దాదాపుగా ఖాయమైంది కూడా. కానీ వాళ్ళు ఇంత నీచులని తెలిసాక వాళ్ళ మీద కోపం కన్నా నా బిడ్డ గురించి భయం ఎక్కువైంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ జీవితం సంతోషంగా ఉండాలని ఉన్నదంతా అమ్మి ఎక్కువ కట్నం ఇచ్చైనా సరే పెళ్లి చేయాలి అనుకున్నాను. కానీ ఈ కాలంలో అబ్బాయిలను చూస్తుంటే భయం వేస్తుంది బాబు. ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థం కావట్లేదు. పూజ అసలే అమాయకురాలు. కట్టుకునేవాడు ఎదవైతే దాని జీవితం నాశనం అవుతుంది. కళ్ళల్లో నీళ్లు నిండాయి భాస్కర్కి. అంకుల్, అలా ఏం జరగదు. పూజ కోసం ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను. అబ్బాయి అన్ని విధాలా మీకు మాకు తెలిసిన అబ్బాయి. మీరు కోరుకున్న గుణగణాలన్నీ ఉన్న అబ్బాయి. డైరెక్ట్గా తమ టాపిక్ తీయడంతో పూజ, ప్రేమ్ కాస్త కంగారుగా మొహాలు చూసుకున్నారు. మాకు తెలిసిన అబ్బాయా? ఎవరు బాబు అతను? ఆ అబ్బాయి ఎవరో కాదు, మన ప్రేమే. ప్రేమ్ భుజం చుట్టూ చేయి వేసి అన్నాడు అదవ్. భాస్కర్, రమ ఆశ్చర్యంగా మొహాలు చూసుకుని ప్రేమ్ వైపు చూశారు. టెన్షన్ను దాచుకుని చిన్నగా స్మైల్ ఇచ్చాడు ప్రేమ్. పూజ చేతులు నలుపుకుంటూ టెన్షన్గా భాస్కర్ వైపే చూస్తుంటే ఇషు తన చేతులు గట్టిగా పట్టుకుంది భరోసాగా. ప్రేమ, నువ్వు చెప్తుంది నిజమా అదవ్? అడిగాడు భాస్కర్ నమ్మలేనట్లుగా. అంకుల్, ఈ విషయం నాకు నైట్ చెప్పాడు. వాడికి పూజ అంటే ఇష్టం. కానీ ఫ్రెండ్ కదా, చెప్తే ఏమనుకుంటుందో అని ఆ విషయాన్ని మాకెవ్వరికీ చెప్పకుండా వాడి గుండెల్లోనే దాచుకున్నాడు. పూజ కూడా చెప్పలేదు. పూజకు పెళ్లి చూపులు అనేసరికి అప్పుడు వాడి మనసులో మాట బయటపెట్టాడు. ప్రేమ్ గురించి మీకు బాగా తెలుసు అంకుల్. అన్ని విధాలా పూజకు తగినవాడు. ఏ చెడు అలవాట్లు లేవు. నాతో పాటే మన కంపెనీలో చేస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా పూజను ఇష్టపడుతున్నాడు. భాస్కర్ ఆలోచనలో పడ్డాడు. అంకుల్, పూజ, ప్రేమ్ 5 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్స్. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. తన గురించి అంతా తెలిసినా తనని పూర్తిగా అర్థం చేసుకుని తనని ఎప్పటికీ హ్యాపీగా చూడాలి అనుకునే బెస్ట్ ఫ్రెండ్. జీవిత భాగస్వామిగా రావడం నిజంగా దాని అదృష్టం అంకుల్. మీరు కాబోయే అల్లుడిలో కోరుకునే మంచి లక్షణాలన్నీ ప్రేమలో ఉన్నాయి. దాని జీవితం ఎలా ఉంటుందో ఏమవుతుందో అని మీరు అస్సలు బెంగపడనవసరం లేదు. ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి చేయడం కంటే అన్ని విధాలా తెలిసినవాడు, మంచివాడు, పూజని ఇష్టపడే ప్రేమ్కిచ్చి చేయడం మంచిది కదా అంకుల్. జీవితాంతం సంతోషంగా ఉంటుంది అంది ఈషు. ఆ మాటలు సబబుగానే అనిపించాయి భాస్కర్, రమలకు. ప్రేమ్ తమకి బాగా తెలిసినవాడు. వంకపెట్టడానికి ఏమీ లేదు. పైగా తన కూతుర్ని ఇష్టపడుతున్నాడు. నువ్వు చెప్పడానికి కారణాలేమీ దొరకలేదు. తలెత్తి రమ వైపు చూశాడు భాస్కర్. సంతోషంగా నవ్వుతూ ఓకే అన్నట్టుగా తలాడిస్తూ కళ్ళతోనే సైగ చేసింది. వాళ్ళ సమాధానం కోసం ఈగర్గా వాళ్ళ వైపే చూస్తున్న నలుగురు. రమ నుండి పాజిటివ్ రియాక్షన్ రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ భాస్కర్ వైపు చూస్తున్నారు. నలుగురి వైపు ఒకసారి చూసి దీర్ఘంగా నిట్టూర్చిన భాస్కర్ పూజ వైపు తిరిగాడు. పూజ, ప్రేమ్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు. మీకు ఇష్టమైతే నాకు ఇష్టమేనా అన్న? కూతురి మాటలకు గర్వంతో కూడిన నవ్వు చేరింది భాస్కర్ పెదవులపై. రమ మురిపంగా చూసింది. అమ్మాయిలంత ప్రేమ అంటూ
పెద్దల ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఈ కాలంలో మా నిర్ణయానికి కట్టుబడున్న బంగారు తల్లివిరా నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటే మాకంతే చాలు. ప్రేమ గురించి మాకన్నా బాగా నీకే తెలుసు. నీకు ఇష్టమైతే మాకు ఇష్టమే. ఆ మాటలకు ప్రేమ్ మొహం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోగా మనసు మాటల్లో వర్ణించలేని సంతోషంతో ఉప్పొంగిపోయింది. అదవ్, ఇషు సంతోషంగా నవ్వుతూ ప్రేమ్ను పట్టుకుని ఊపేశారు. ఇక పూజకు పట్టలేనంత సంతోషంగా ఉన్న తనని తాను కంట్రోల్ చేసుకొని, ఇష్టమేనన్నా సిగ్గుతో కూడిన నవ్వుతూ తలాడించింది. ఆ మాటలకు రమ, భాస్కర్లు హ్యాపీగా నవ్వుతూ మొహాలు చూసుకున్నారు. సంతోషం తల్లి, నాకిప్పుడు మనశ్శాంతిగా ఉంది. కూతుర్ని దగ్గరికి తీసుకొని నిశ్చింతగా శ్వాస తీసుకున్న భాస్కర్ తనని వదిలి ప్రేమ్ వైపు తిరిగాడు. ఈ విషయం ఎప్పుడో చెప్పుంటే మీ ఇద్దరికీ ఈ పాటికి పెళ్ళైపోయి ఉండేది. పోనీలే, ఇప్పటికైనా చెప్పాం. ఈ పెళ్లి చూపుల ఏర్పాటు చేయడమే మంచిదైంది. ఆ విధంగానైనా మీ ఇద్దరి పెళ్లి కుదిరింది. నాకిప్పుడు ఎలాంటి బెంగ లేదు. ఇద్దరు చల్లగా ఉండండి. పూజ చేతిని పట్టుకుని ప్రేమ్ చేతిలో పెట్టి ఇద్దరి చేతులను కలిపి పట్టుకున్నాడు భాస్కర్. సంతోషంతో అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు చేరాయి. మీరేం వరి అవ్వకండి అంకుల్. పూజకి ఏ కష్టం రాకుండా నా గుండెల్లో పెట్టుకుని ప్రాణంగా చూసుకుంటాను అన్నాడు ప్రేమ్ భరోసాగా. సంతోషంగా చూశారు రమ, భాస్కర్. ఇంకా అంకులేంటయ్యా, మామయ్య అని పిలువు. భాస్కర్ నవ్వుతూ అనేసరికి హ్యాపీగా చూస్తూ అలాగే మావయ్య అన్నాడు ప్రేమ్. బాహోద్వేగంతో ఇద్దరిని కలిపి భాస్కర్ హత్తుకోగా ఆనంద బాష్పాలతో చూస్తుంది రమ. అదవ్, ఇషు మనసులు సంతోషంతో నిండిపోగా పెదవులపై నిశ్చింతమైన నవ్వు చేరింది. ఈ ఆనంద సమయంలో మంచిగా దావ చేసుకోవాల్సింది అని వాళ్ళని వదిలి రమ వైపు తిరిగాడు భాస్కర్. నేను వెళ్ళి మటన్ తీసుకొస్తాను, కూరకు రెడీ చేయి అని చెప్పి సంబరంగా బయటికి వెళ్తున్న అతన్ని హ్యాపీగా చూసి కూతుర్ని ఆప్యాయంగా హత్తుకుంది రమ. మంచి వాళ్ళకి ఇప్పుడు మంచి జరుగుతుంది. బంగారు లాంటి నీకు మంచి మనసున్న ప్రేమ్ భర్తగా రాబోతున్నాడు. చాలా సంతోషం. నా మనసు ఇప్పుడు కుదుటపడింది. మీ పెళ్ళి ఎలాంటి అవిజ్ఞాలు లేకుండా మంచిగా జరిగిపోతే చాలు అని తనని వదిలి ప్రేమ్ వైపు చూసి చల్లగా ఉండండి అని ఆశీర్వదించినట్టుగా చేతులు పెట్టి హ్యాపీగా కిచెన్లోకి వెళ్ళింది రమ. ప్రేమ్ అప్పటిదాకా కంట్రోల్ చేసుకున్న సంతోషాన్ని, ఎగ్జైట్మెంట్ను బయటికి తీస్తూ ఇషు అదవ్లను పట్టుకుని ఊపేసి పూజని ఎత్తుకుని గిరాగిరా తిప్పేశాడు. పట్టలేని సంతోషంతో అతని హత్తుకుని వదిలింది పూజ. ముందు రోజు ఎంతగా బాధపడిందో అంతకు 1000 రెట్లు సంతోషం ఆమె గుండె నిండగా కళ్ళ నిండా కన్నీళ్లు చేరాయి. తన ప్రాబ్లంని సాల్వ్ చేసి తనకు ఈ సంతోషాన్ని అందించిన అదవ్ ఇషుని పట్టుకుని ఎమోషనల్ అయింది. మీరు నా ఫ్రెండ్స్ అవ్వడం నా అదృష్టం అని ఏడుస్తున్న తనని ఓదారుస్తూ తన రూమ్లోకి కదిలారు. పూజ, ఊరుకో, ఇది హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన టైం, నవ్వు అని ఇషు గిలిగింతలు పెట్టడంతో నవ్వుతూ కళ్ళనీళ్ళు తుడుచుకుంది పూజ. అమ్మయ్య, ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. అదవ్ అనగానే ఇంకొకటి మిగిలింది, మా వాళ్ళను ఒప్పించాలి కదా అన్నాడు ప్రేమ్ ఉసూరుమంటూ. ఆ టాస్క్ నేను చూసుకుంటా, కానీ దానికన్నా ముందు కంప్లీట్ చేయాల్సిన టాస్క్ ఇంకొకటి ఉంది. ఏంట్రా అది? ఆ చరణ్ గాడు నీ అంతు చూస్తా అంటూ పూజకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు కదా, వాడి అంతు చూడడు. అవును, తప్పు చేసిందే కాక విర్రవేగుతున్నాడు. వాడి పేరెంట్స్ కూడా బాగా వెనకేసుకొస్తున్నారు. వాడు చెడిపోవడానికి సగం కారణం వాళ్ళు కూడా. అయితే మళ్ళీ ముసుగు దొంగల వేషం వేయాలా మనం అన్నాడు ప్రేమ్ నవ్వుతూ. నువ్వు మీ పూజతో పాటు ఈ హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేయి. ఈ క్యూట్ దొంగ జాయిన్ అవుతుంది నాతో అంటూ ఇషుని నవ్వుతూ చూస్తూ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు అదవ్. అలాగే శ్రీవారు అంది ఇషు నవ్వుతూ. వాడికి నేను తెలుసు కదా, ముసుగులో ఉన్నా సరే గుర్తుపడతాడు అనుకున్నా. పిచ్చేదువా, అస్సలు గుర్తే పట్టలేదు. మనం ఇచ్చిన షాక్కి బుర్ర బ్లాస్ట్ అయిపోయి ఉంటుంది. అస్సలు ఊహించుండడు అని అంటూ జరిగింది గుర్తుకు చేసుకున్నారు. చరణ్ ఫోన్ హ్యాక్ చేసి అతను మాట్లాడుతున్న కాల్స్ని మానిటర్ చేస్తూ అతని లొకేషన్ ట్రేస్ చేస్తూ ఉన్నాడు అదవ్. బుక్ చేయడానికి ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుంది అని తన ఫ్రెండ్స్కి కాల్ చేసి బార్కి రమ్మని, స్వీటీకి కాల్ చేసి సరసాలు ఆడడానికి రమ్మని చెప్పి అదవ్కి అడ్డంగా దొరికిపోయాడు చరణ్. అతని విషయంలో ఎవరిని నమ్మకుండా స్వయంగా తామే రంగంలోకి దిగారు అదవ్, ప్రేమ్. చరణ్ ఫ్రెండ్స్తో పూజ గురించి మాట్లాడడం, స్వీటీతో వేసిన వేషాలన్నీ సీక్రెట్గా ఫోన్లో వీడియో తీశారు. ఆ తర్వాత వాడు వెళ్ళే దారిలో కాపు కాసి
ముసుగు దొంగల్లా మారి ఫోన్ తీసుకుని వాడు పూజని బెదిరించే అవకాశం లేకుండా చేసి ఊహించని షాక్ ఇచ్చారు. అప్పుడు వాడి ఫేస్ చూడాలి. నిజంగా దొంగలేమో అనుకుని జడ్స్కున్నాడు. ప్రేమ్ నవ్వుతుంటే ఆ నవ్వుతో జతకలిపారు ముగ్గురు. టీ తీసుకుని రమ లోపలికి రాగా అందరూ సైలెంట్ అయిపోయి సన్నని నవ్వుతూ చూస్తూ టీ అందుకుని తాగుతుంటే భాస్కర్ ఇచ్చిన మటన్తో కర్రీ ప్రిపేర్ చేసే పనిలో పడింది రమ. మరోవైపు తన పేరెంట్స్తో ఇంటికి చేరుకున్నాడు చరణ్. లోపలికి వెళ్ళగానే తన తండ్రి కోపంగా అతని చెంపపై ఒక్కటిచ్చాడు. హరిత అదిరిపడగా డాడీ చెంపపై చేయి పెట్టుకుని కోపంగా అరిచాడు చరణ్. ఏంటండి వాణ్ణి కొడుతున్నారు? కొట్టకుండా నీ సుపుత్రుడు చేసిన ఘనకార్యానికి ముద్దివ్వమంటావా? ఇన్నాళ్ళుగా కాపాడుకున్న నా పరువంతా గంగలో కలిపేశాడు. అయిన వాళ్ళ దగ్గర తలెత్తుకోకుండా చేశాడు. కిక్కురు మనకుండా చూస్తున్నారు తల్లి కొడుకులు. ఎందుకురా నీకు అంత ఆత్రం? నీకు మంచిగా చెప్పాను, పెళ్ళయ్యే వరకు కుదురుగా ఉండు, వేషాలు వేయకు అని. నా మాట వినకుండా దానితో అడ్డంగా దొరికిపోయావు. ఇప్పుడు నీ గురించి అందరికీ తెలిసిపోయింది. ఎవడిస్తారా నీకు పిల్లని? పెళ్ళెలా అవుతుంది? తండ్రి మాటలకు కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు చరణ్. నానా చరణ్ అని తల్లి పిలుస్తూ వెనకాల వెళ్ళినా పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేసుకుని రయ్యన వెళ్ళిపోగా బాధగా లోపలికి వెళ్ళింది హరిత. వంట పూర్తవగా అందరూ కలిసి సరదాగా ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటూ భోజనం ముగించారు పూజ వాళ్ళు. తిన్నాక కాసేపు మాట్లాడి హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మామయ్య, అమ్మ నాన్నలతో మాట్లాడి మంచి రోజు చూసుకుని వాళ్ళతో పట్టుస్తాను సంబంధం మాట్లాడడానికి. ప్రేమ్ మాటలకు అలాగే అల్లుడు హ్యాపీగా అన్నాడు భాస్కర్ చిన్నగా నవ్వి. వెళ్ళొస్తా అత్తయ్య అని చెప్పాడు రమ వైపు తిరిగి. అలాగే బాబు, జాగ్రత్త అంది రమ సంతోషంగా. అమ్మ నాన్నల బుగ్గన ముద్దు పెట్టి పూజ బయటికి నడవగా వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పి కారులో కూర్చున్నారు అదవ్ ఇషు. నలుగురు కారులో స్టార్ట్ అవ్వగా కారు కనుమరుగయ్యే వరకు చూసి నిశ్చింతగా ఊపిరి తీసుకుని లోపలి కదిలారు భాస్కర్ రమ. సాయంత్రం 6 గంటలు. పూజ ప్రేమ్లను ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి చరణ్ భరతం పట్టేందుకు ఆగ్రహ ఆవేశాలతో అతని ఫ్లాట్కి బయలుదేరారు అదవ్ ఇషు. ఆ తరువాత ఏం జరగబోతుంది? అదవ్ ఇషులు చరణ్కు ఏ విధంగా బుద్ధి చెప్పనున్నారు? ప్రేమ్ అమ్మానాన్నలు అతని పెళ్లికి ఒప్పుకుంటారా? పూజ ప్రేమ్ల పెళ్లి సందడి ఎలా ఉండబోతుంది? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.